ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో జరిగిన ఎన్నికలు చూస్తూ ఉంటే చిత్ర విచిత్రాలు కనపడుతూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు, ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, ఎన్నికలు తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ దేనికి దానికే విశ్లేషించదగ్గ పరిణామాలు జరిగినాయి. ఎన్నికలకు ముందు కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ. కూటమి అంటే కూటమిలో ఎవరు ఉంటారు అనేది ఒక చర్చ. కూటమిలో బీజేపీ లేని కూటమా, బీజేపీతో కలిసి ఉన్న కూటమియా అని. యాక్చువల్గా బీజేపీతో ఏపీలో ఏ లాభమూ జరగదు. అయినా సరే చంద్రబాబు నాయుడు దాన్ని వెంటబడి పొత్తు కలుపుకొని దాని నాయకత్వాన్ని ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యాడు. ఎందుకు? ఏ ఉపయోగం లేని బీజేపీ వల్ల ఏదో ఒక ఉపయోగం అని కనిపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు వదిన. ఎక్కడ కనపడింది దాని ఫలితం అంటే ఎన్నికలకు ముందు డీజీపీతో సహా అందరినీ ట్రాన్స్ఫర్ చేసిన తీరు చూసినప్పుడు ఓహో బీజేపీని కలుపుకున్నది ఎందుకా అనే మనకు అప్పుడు అర్థమవుతుంది. అంటే బీజేపీని చేర్చుకోవడం ద్వారా వయా పురంధేశ్వరి ఉంది కాబట్టి తనకు అనుకూలమైన అధికారులని తెచ్చుకోవడం కోసం, అంటే జనరల్గా అధికారంలో ఉన్న పార్టీ చేస్తూ ఉంటుంది, కానీ అధికారంలో లేని చంద్రబాబు నాయుడు అధికారాన్ని ఏ విధంగా తెచ్చుకుంటో మనకు బీజేపీ పొత్తు ద్వారా అర్థమవుతూ ఉంది. అంటే తనకు కావాల్సిన చోట అప్పటిదాకున్న అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయించి, దాంట్లో ఇంకొక వాదన కూడా ఉంది, అప్పటిదాకున్న అధికారులలో కూడా అందులో ఎస్సీ ఎస్టీ అలాంటి అధికారులను చూసి ట్రాన్స్ఫర్ చేయించారు అని మరొక వాదన కూడా అందులో ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు అనే పాయింట్లో ఆ అధికారులను అక్కడి నుంచి తొలగించాలి అని ప్రయత్నం చేశారు. కొంతమందిని తొలగించారు, డీజీపీతో సహా కలెక్టర్లతో సహా ట్రాన్స్ఫర్ చేయించారు. ఇది ఎన్నికలకు ముందు జరిగింది. ఎన్నికల్లో జరిగింది ఏంటి? ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పోస్ట్ ఇవ్వబడ్డ వాళ్ళందరూ వాళ్ళకి ఎందుకు పోస్ట్ వచ్చిందో వాళ్ళకు తెలుసు, ఎలా పోస్ట్ వచ్చిందో వాళ్ళకు తెలుసు, ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. ఎన్నికల్లో వాళ్ళు ఏం చేయాలో అది మాత్రమే చేశారు. అంటే ఆ ఎన్నికల్లో చేయాల్సిన పని కోసమే వచ్చారు వాళ్ళ అధికారులు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఎన్నికల్లో చేయాల్సిన ఏదైతే భక్తి ఉందో వాళ్ళ గురుభక్తిని చాటుకున్న విషయం కనపడింది. అది ఎక్కడ కనపడింది అంటే జరిగిన అల్లర్లన్నీ కూడా పాత అధికారులను ట్రాన్స్ఫర్ చేసి కొత్త అధికారులను తెచ్చుకున్న కాడల్లో అల్లర్లు జరిగినాయి. అంటే దానికి అర్థం ఏమొస్తూ ఉంది? ఆ విధంగా అల్లర్లు చేయడానికే తెచ్చుకున్నారు వాళ్ళను అని ఎదుటి వాళ్ళు చేసే విమర్శ నిజమేమో అనే అట్లా కనపడుతూ ఉంది. దానికి తర్వాత అల్లర్లు కానీ, ఎన్నికలప్పుడు జరిగిన రిగ్గింగ్లు కానీ, ఉభయలు కూడా ఒకరు రిగ్గింగ్ చేసుకుని చెప్పినప్పటికి కూడా నిర్దిష్టంగా ఒక 60 బూతులలో టీడీపీ అదే అధికారులను పెట్టుకొని రిగ్గింగ్ చేసిందని వైసీపీ వాదన. మాచర్లలో ఇద్దరి మధ్యన ఘర్షణ ఎక్కడి దాకా పోయిందంటే ఈవీఎంలు పగలగొట్టుకునేదాకా వెళ్ళింది. ఇక్కడ ఒక ట్విస్ట్ కనపడుతూ ఉంది. ఈవీఎంని ఎమ్మెల్యే పగలగొట్టాడు కాబట్టి దౌర్జన్యాలు చేశాడు, ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి అని. ఎమ్మెల్యే వాదన ఎలా ఉంది? అప్పటిదాకా టోటల్గా అక్కడ టీడీపీ రిగ్గింగ్ చేసుకుంది, ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు కొట్టి పంపించారు, అప్పుడు ఈ ఈవీఎంలు ఏంటి అని చెప్పేసి ఆ ఘర్షణలో పగిలిందే తప్ప నేను కావాలని దౌర్జన్యం చేసింది లేదు అనేది వాళ్ళ వాదన. దానికి ఇంకొకటి కూడా ఏంటి, నిజంగానే కనుక గవర్నమెంట్ అక్కడున్న ఎన్నికల అధికారులు కనుక ఆ ఫుటేజ్ని చూపెట్టదలుచుకుంటే జరిగిన అల్లరి మొత్తం కూడా ఫుటేజ్ చూపెట్టేస్తే టీడీపీ చేసింది ఏందో కూడా కనపడేది. అది ఏది కాకుండా కేవలం ఒక చిన్న బిట్టు మాత్రమే చూపెట్టినప్పుడు అది కూడా అధికారులు చూపెట్టకుండా ఎన్నికల కమిషన్కి ఇవ్వకుండా లోకేష్ పంపించుండంటే లోకేష్కు మాత్రం ఇది ఎట్లా తెలుసు అంటే జరిగే పరిణామాలన్నిటికీ స్కెచ్ చేసింది లోకేషేనా అనే వైసీపీ వాదన అక్కడ కొంచెం బలంగా కనపడుతూ ఉంది. అందుకని అధికారులే స్వయంగా టోటల్ ఫుటేజ్ని ఎన్నికల కమిషన్కి ఇచ్చుంటే ఎస్, అది ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్కి ఆ రైట్ ఉంది, తీసుకోవాలి కూడా. కానీ ఆ ఫుటేజ్ వరకు ఒక లోకేష్ గారికి ఎట్లా వచ్చింది, అక్కడ స్థానిక అధికారులు తెలియకుండా, అసలు ఎన్నికల కమిషన్కి తెలియకుండా ఆ చిన్న బిట్ ఎట్లా లోకేష్కి వచ్చింది అనేదాన్ని, అంటే వచ్చిన దాన్ని మొత్తం డిలీట్ చేసి ఆయన కావాల్సిన దాన్ని ట్వీట్ చేశాడా, అసలు అధికారులు ఆయనకెట్లు ఇచ్చారు లోకేష్కి, ఇదంతా
ఒక డ్రామాలకు కనపడుతుంది. దీన్ని విచారణ జరిపించాలనేది ఖచ్చితంగా ఎవరైనా కోరాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఓటుకున్నంత విలువ దేనికి లేదు, ఓటే ప్రధానం. కాబట్టి ఆ ఓటు హక్కుని కాపాడడంలో ఏ పార్టీ అయినా బాధ్యత వహించాలి. ఎన్నికల కమిషన్ ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్ల విషయంలో కూడా ఈసీ సీరియస్ తీసుకుంది, ఒక టీమును పంపించింది, సిట్ పంపించింది. దాని తర్వాత వచ్చిన అల్లర్లలో కేసులు ఎవరి మీద పెట్టబడ్డాయి అంటే మొత్తం టీడీపీ వాళ్ళ మీద పెట్టబడ్డాయి. కొన్ని మీద వాళ్ళ మీద పెట్టబడ్డాయి, ఎక్స్ట్రా ఎక్కువ టీడీపీ వాళ్ళ మీద పెట్టబడ్డాయి. రెండోది కూడా ఏంటి, ఎవరైతే ఆ రోజు అధికారులను ట్రాన్స్ఫర్ చేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారో వీళ్ళ కాలనే అల్లరి జరిగినాయని వాళ్ళనే సస్పెండ్ చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. మరి వాళ్ళనే ఎందుకు సస్పెండ్ చేశారు? వాళ్ళ దగ్గరనే అల్లరి జరిగినాయని ఈసీ నిర్ధారణకు వచ్చింది కదా. మరి ఇవన్నీ చూసినప్పుడు కాన్షియస్గానే మొదటి నుంచి ప్లాన్ వేసుకొని ఎన్నికలకు ముందు, ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఎన్నికల తర్వాత ఏమేమి చేయాలో ముందే స్కెచ్ చేసుకొని చంద్రబాబు నాయుడు ఇదంతా చేసిండని వైసీపీ ఆరోపణ. లేదు వైసీపీ దౌర్జన్యాలు చేస్తుందని టీడీపీ ఆరోపణ. మరో ఆరోపణ కూడా ఏంటంటే ఈవీఎం అనేది మరో చోట కూడా ఘర్షణలు జరిగినాయి. ఆ ఈవీఎంలో ఫుటేజ్ ఎందుకు రాలేదు, ఇది మాత్రం ఎందుకు వచ్చిందని ఇంకొక క్వశ్చన్. బట్ ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఇదంతా ఆరోగ్యకరమైన పరిణామం అయితే కాదు.